జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. నందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు దైవ కృపాస్వరము అనే కార్యక్రమం ద్వారా మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇలా మీతో మాట్లాడడం దేవుడు నాకు అనుగ్రహించిన అద్భుతమైనటువంటి భాగ్యం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుని యొక్క సత్యాన్ని ప్రకటించడానికి ఈ ఛానల్ ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. యేసు క్రీస్తు పరిపూర్ణుడు, పరిపూర్ణ దైవము అని చెప్పడానికే ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం ప్రకటింపబడుతుంది. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక, మీ యొక్క విశ్వాసం వృద్ధి కలిగించునుగాక. యేసుక్రీస్తు దైవత్వం గురించి మీకు అర్థమైనప్పుడు మీరు పరిపూర్ణంగా ఆలోచన చేయగలుగుతారనే ఉద్దేశం మీద ఈ ఏర్పాటు చేయబడింది. కనుక ఈ కార్యక్రమాన్ని ఇలా చేయటానికి కొంతమంది వెనకాల ఉండి కష్టించి పని చేస్తుంటే వారు ఉన్నారు. కనుక దేవుడు వాళ్ళని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఈ సందర్భం నా ప్రియులరా, ఈ దినమున ఒక అంశంతో మీ విశ్వాస జీవితాన్ని బలపరచడానికి వచ్చాము. మనం మాట్లాడుతున్న విషయాలు ప్రత్యేకంగా యేసుక్రీస్తు దైవత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మన యొక్క సబ్జెక్టు, మన యొక్క అంశం ఏంటంటే యేసే నిజమైన ఆహారము, నిజమైన పానీయము. యేసే నిజమైన ఆహారము, నిజమైన పానీయము. చిన్న ప్రార్థన చేద్దాం. పరమందు ఆశీనుడు అయిన దేవా, మా మనసుకు ఉన్న లోటు, మా ఆత్మలో ఉన్నటువంటి ఆ లోటు, మా శరీరానికి వచ్చినటువంటి సమస్యలను తట్టుకోవటానికి అయ్యా నీ వాక్యము మా హృదయంలో నింపి బలపరచండి. మా అక్కర్లను తీర్చి మమ్మల్ని బలపరచమని, నీ దైవత్వం గురించి మేము మాట్లాడుతుండగా మేము కూడా నీ దైవత్వంలో పాలివారమై ఉండటం మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 వచనం నుండి 35 వచనాల వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32 నుండి 35 వచనాల వరకు. మన సబ్జెక్టు యేసే నిజమైన ఆహారము, నిజమైన పానీయం. ఏంటి నిజమైన ఆహారము, నిజమైన పానీయం? ఇది ఆధ్యాత్మికమైనటువంటి మాటలవి. యేసు ప్రభువు మాట్లాడిన మాటలు. అసలు ఏది రియల్, ఏది కొంతకాలం ఉండేది అనేది వాక్యం చెప్తుంది. నిజమైనది అంటే ఒరిజినల్, అంటే సోర్స్, ఆధారం, అది లేకుండా ఏది లేదు అని చెప్పడానికి. మిగిలింది అది సబార్డినేట్, తర్వాత వచ్చేది. అది శాశ్వతమైనది కాదు. యేసే శాశ్వతమైన వాడు. యేసు ప్రభు దొరికితే అన్ని దొరికినట్లే. యేసుక్రీస్తు దొరకకపోతే అన్ని దొరకదు. కొంచెం కొంచెం ఏదైనా కొన్ని సృష్టిలో ఆధారం ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు గురించి అర్థం కాకపోతే దైవత్వం మనకు అర్థం కాదు. ఎందుకంటే దైవత్వమును చూపించేవాడు యేసు ప్రభు వారు. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు, గతించిన సబ్జెక్టులో మనం మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు చేసిన ఆశ్చర్య కార్యము, సూచక్రియ, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచటం, 12 గంపలు ముక్కలు మిగలటం. ఇది ఆశ్చర్యం. దాని మీదనే గత సబ్జెక్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా దేవుని క్రియ యేసులోనే ఉన్నది. ఈ అద్భుతం జరగటానికి కారణం యేసు దేవుని క్రియ అని అంటుంది. ఈరోజు ఆ యొక్క ప్యాసేజ్ నుండి తీయబడింది, వాక్య భాగం తీయబడింది. ఇక్కడ ఏంటంటే అక్కడేమో ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు భౌతికమైనటువంటి ఆహారము, దాన్ని మల్టిప్లై చేశాడు దేవుడు, ఎక్కువ చేశాడు. దాన్ని ఆత్మీయంగా అది మార్చాడు. అది ఆయనకు శక్తి ఉంది. ఏ ప్రపంచం అయితే ఆయన సృజించాడో ఆ శక్తితోనూ అలాగే ఈ ఆశ్చర్య కార్యంలో అదే చేశాడు. సృష్టికర్త ఆయన చేయగలుగుతాడు అని చెప్పడానికి ఈ కార్యం చేశాడు. కనుక ఇక్కడ ఏమైనా వ్రాయబడింది, ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా ఆయన మాట్లాడాడు. ఆయన మాటలు మనం చదువుదాం. 32వ వచనం.
కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు తిన్న ఆ మన్నా వాళ్ళు తిన్నారు కానీ వాళ్ళు చచ్చిపోయారు. అది నిజమైనది కాదు, అది అసలైనది కాదు. అసలు యేసును విశ్వాసం ఉంచిన వారు, తినటం అంటే విశ్వాసం, అంటే తినటం అంటే ఏదో నరమాంస భక్షకులు అనే అర్థాన్ని ఇచ్చేది కాదు. తినటం అంటే విశ్వసించటం, అంగీకరించటం, హత్తుకోవటం, అనుసరించటం. కనుక యేసు ప్రభువారు అన్నారు, నా శరీరమును తినువాడు, నా రక్తమును తాగువాడు. ఇది భౌతికమైన వ్యక్తి వింటే అది అర్థం కాదు, అది భౌతికంగానే ఆలోచన చేస్తాడు. ఇది ఆధ్యాత్మికమైన విషయం. ప్రియులారా, ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా, మనం ఒంటరి వారం కాదు, ఒక భాగం సంబంధించిన వారం కాదు. మనము మంటి వారము, అంటే భౌతికమైన వారము. మనలో ఆత్మ ఉంది కనుక, దేవుడు ఆత్మ దీపం పెట్టాడు కనుక అది పరమ సంబంధించి, అది పరలోక సంబంధించింది, ఆత్మ సంబంధించింది. ఈ ఆత్మ సంబంధించింది, ఈ యొక్క భూ సంబంధమైనది రెండు కలిసి జీవిస్తుంది కనుక పరిపూర్ణంగా దాని గురించి అర్థం కాకపోతే మనం సతమతం అవుతాం, ఇబ్బందులు ఉంటాం. కనుక మనకు అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ సమస్య, ఎందుకు కష్టం, ఎందుకు రోగం, ఎందుకు ఏడుపు, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే మనలో ఉన్న ఆ పరిపూర్ణత అర్థం కాకపోవటం వలన మనం ఎదిరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. కనుక ఇక్కడ ఏంటంటే మనిషికి అంటే భౌతిక శరీరం ఆహారం ఎంత ప్రాముఖ్యమో, పానీయము నీళ్లు ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఆత్మ కూడా అంతే ప్రాముఖ్యం. కానీ మనం ఎక్కువగా క్షయమైనదే, భౌతికమైన విషయం గురించి మనకు అది పోషింపబడింది. అంటే కడుపు కోసమే కోటి విద్యలు అన్నప్పుడు కడుపు కోసమే ఆలోచన చేయటం జరుగుతుంది. కానీ ఆత్మ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఆత్మ గురించి వివేచన ఎవరు తెలియజేస్తారు? ఆత్మ గురించిన ఆహారం ఎవరు తెలియజేయగలుగుతారు? కనుక ఆత్మ సంబంధం తెలియజేయాలి. అందుకే యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. యేసు ప్రభువారు ఒరిజినల్, అసలైన సోర్స్. ఈ సృష్టి ఆయన లేకుండా సృష్టింపబడలేదు కనుక అది అసలైనది, సృష్టింపబడిన వాటి కాదు. సృష్టింపబడిన ఆహారము ఓన్లీ నీ శరీరానికే, కానీ నీ ఆత్మకు బలం నిచ్చేది యేసే. ఇది ఇక్కడ తప్పుతుంది. అందుకే నేను యేసు ప్రభు నమ్ముకుంటే నా కష్టాలు తప్పుతాయా, రోగాలు తప్పుతాయా అంటే కష్టం కోసం కాదు, ఇబ్బంది కోసం కాదు, ఈ శరీరం కోసం కాదు, ఈ ఆత్మకు సంబంధించినటువంటి దానికోసం. ఆత్మ బలపరచబడితే శరీరము ఏదైనా బలపరచబడుతుంది. కనుక నిజమైన సోర్స్, ఆధారము. అందుకే యేసే నిజమైన ఆహారము, యేసే నిజమైన పానీయం. అంటే మన శరీరానికి, ఇప్పుడు ఈ వస్త్రధారణ కోసం దేనికోసం, అది శరీరానికే, కానీ ఆత్మకు సంబంధించి కాదు. నీవు తినే ఆహారము ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మ బలం ఉండదు, ఆత్మ బలహీనమైపోతుంది. నీవు ఆత్మకు ఆహారం పెట్టకపోతే నీ యొక్క ఆత్మ మృతమైనది. క్రియలు లేని విశ్వాసం మృతమైనది. ఇది ఆత్మీయ క్రియ సంబంధించింది యేసు ప్రభువారి గురించి. కనుక యేసు ప్రభువారిని విశ్వసించటమే తినటం, త్రాగటం. అంటే శరీరానికి ఆహారం, పానీయం ఎంత అవసరమో అలాగే నీ ఆత్మకు బలపరచడానికి యేసు అంతే అవసరం అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 55వ వచనంలో నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ప్రభు బల్ల విషయంలో యేసు ప్రభు మాట్లాడిన విషయాలు అంటే, నేను చెయ్యు క్రియను దాని విశ్వాసం ఉంచువాడు, దాన్ని అంగీకరించేవాడు, అనుభవించేవాడు తినటం. అందుకే చాలా మంది అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు బల్ల విషయంలో ఇది చాలా పరిశుద్ధమైనది, అది దేవుడు నిర్ణయించాడు. ఆయన వచ్చేంత వరకు, రెండవ రాకడ ఆయన వచ్చేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు ఆ ప్రక్రియ జరుగుతూనే ఉండాలి. రొట్టె ఉంది, ద్రాక్షారసం ఉన్నది. రొట్టె భౌతికమైనది, ద్రాక్షారసం భౌతికమైనది. కానీ దాన్ని స్వీకరిస్తున్నప్పుడు మన విశ్వాసంతో స్వీకరిస్తున్నా. యేసు ప్రభువారు నా పాపం నిమిత్తమై ఆయన మరణించాడు, శరీరము నలగొట్టబడింది, రక్తము చెందించబడింది నా పాప విమోచన కోసం అని విశ్వాసం ఉంచటమే తినటం. చాలా మంది ఇది అర్థం కాలేదు. యేసుని ఎలా తింటాం?
ఆయన శరీరాన్ని మనకు ఇవ్వగలుగుతాడా? ఆయన రక్తాన్ని మనకు ఇవ్వగలుగుతాడా? ఆ ప్రక్రియే సిలువలో జరగవలసిన ప్రక్రియ. సిలువలో తన శరీరం నల్లగొట్టబడి వ్రేలాబట్టడం జరిగింది, రక్తము చిందించడం జరిగింది. ఇలా జరుగుతుందనే లేఖనమే తెలియజేయబడి, ఆయన మరణించాలి, ఆయన మరలా తిరిగి లేవాలి. శక్తిమంతుడు అని చెప్పడానికి, సజీవుడు అని చెప్పడానికి, ఆయన ఉన్నతుడు అని చెప్పడానికి నిరూపించుకున్నాడంటే. అందుకే యేసు ప్రభువు దేవుడని ప్రకటిస్తున్నామండి. యేసే మీ యొక్క ప్రశ్నకు జవాబు, యేసే మీ సమస్యలకు ఆధారం అని మీకు తెలియజేస్తా ఉన్నా. కనుక యేసే నిజమైన ఆహారము, యేసే నిజమైన పానీయము. ఏంటంటే దాన్ని అనుభవించటం. 32వ వచనం. పరలోకము నుండి దిగవచ్చి, యేసు ప్రభువు పరలోకము నుండి దిగవచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన. అంటే ఇంకో మాట చెప్పాలంటే, ఇక్కడ డైరెక్ట్ మెథడాలజీలో వ్రాయబడలేదో, అది ఇండైరెక్ట్ గా వేరే రీతిగా వ్రాయబడటం జరిగింది. అంటే యేసే నిజమైన ఆహారము, దేవుడు మీకు అనుగ్రహించాడు. ఈ ఆహారము, ఈ యొక్క అన్నము, ధాన్యము ఇవన్నీ కూడా సృష్టిలో మాట ద్వారా రావటం జరిగింది. అయితే దాన్ని సృజించిన వాడు ఇక్కడ, ఆ మూలం ఇక్కడ ఉన్నది, ఆ మూలం ఇక్కడ ఉన్నది, ఆ సృష్టికి మూలం ఇక్కడ ఉన్నది. ఆయనే ప్రభువైన యేసు. 34వ వచనం. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి శిష్యులు. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడును దప్పిగొనడు. ఇది కూడా అపార్థమే. ఏంటి అంటే, యేసు ప్రభు నమ్ముకుంటే నాకు ఫుడ్ అవసరం లేదా, హాయిగా ఉంటాను, అది కాదు. యేసు ప్రభు వారు నీకు అర్థమైతే, దైవత్వం నీకు అర్థమైనప్పుడు ఇంకొక దేవుడు ఇంకోటి ఏదో అని వెతికేది ఉండదు, కోరిక ఉండదు, ఆశ ఉండదు. దేవుడు నీకు అర్థమైతే ఇంకా నీ జీవితంలో టెన్షన్ ఉండదు, భయం ఉండదు, దిగులు ఉండదు, అసమాధానం ఉండదు, అశాంతి ఉండదు. నీకు అర్థమైపోతుంది. అందుకే ఇక్కడ వ్రాయబడింది, నా యందు విశ్వాసము, జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చువాడు ఏ మాత్రం ఆకలిగొన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇంకా దేవుని గురించి వెతుకులాట ఉండదు. అర్థమైన తర్వాత, దేవుడు నీకు అర్థమైతే, యేసుక్రీస్తు దేవుడు నీకు అర్థమైతే, ఇంకా నీ జీవితంలో ఉన్న నిరాశ పోతుంది. ఇప్పుడు నిరాశ ఎందుకుంది, భయం ఎందుకుంది, సమస్యలు ఎందుకున్నాయి, ఎందుకు ఈ కష్టం నాకు మాత్రం వచ్చిందని ఎందుకు మనం అనుకుంటాం అని అంటే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అర్థం కావట్లేదు. మనం ఏదో భరిస్తున్నాం అని, అది భరించలేని చచ్చిపోతానని ఆలోచన వస్తుంది. ఫెయిలియర్స్, లైఫ్ లో ఫెయిలియర్స్. ఎందుకు ఫెయిలియర్స్? దేవుని గురించి మనకు అర్థం కాకపోవటం. ఫెయిల్ అయినా మనం ఎలా తట్టుకోగలుగుతాం? విశ్వాసం ద్వారా. కనుక యేసును విశ్వాసం ఉంచు, నీ సమస్యలను పరిష్కరించబడతాయి. తినటం అంటే విశ్వాసం ఉంచటం, తాగటం అంటే అలాగా భౌతిక శరీరానికి ఎంత అవసరమో నీ ఆత్మ కూడా అంతే అవసరం. అందుకే సువార్త ప్రకటించాలి, అందుకే వాక్యం చెప్పాలి. చాలా మంది బైబిల్ పట్టుకుంటారు కానీ దీన్ని అనుభవించరు, అనుభవంలోనికి రాదు. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు, తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు మన శరీరానికి బలం ఇస్తుందా, లోపలికి వెళ్ళి జీర్ణం చేసుకుని అది రక్తంగా మార్చి బలం ఇస్తుందా లేదా? అలాగే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, నెమరు వేసుకుంటున్నప్పుడు, దాన్ని ఫాలో అవుతున్నప్పుడు మన ఆత్మకు జీవం వస్తుంది, మన ఆత్మకు జ్ఞానం వస్తుంది. ఇది యేసు ప్రభువారు మాట్లాడారు. అందుకే యేసు ప్రభు వారిని విశ్వసిస్తే దైవత్వం నీకు అర్థమవుతుంది. దైవత్వం, పరిపూర్ణ దైవత్వం నీకు అర్థమైతే నీకు నన్ను సమస్యల్లో పటాపంచలైపోతాయి. మీన్స్ దాన్ని ఎదుర్కోవడానికి నీకు శక్తి వస్తుంది. కష్టకాలం కూడా నీవు ఆనందిస్తావు. అందుకే అపొస్తలుడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయబడింది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, కృతజ్ఞత పూర్వకంగా స్తుతియాగం చేయండి. మీకున్న సమస్యలో ఉన్నప్పటికీ కూడా ఆనందించే భాగ్యం నీకు రావాలని అంటే యేసు లేకుండా నీవు పొందలేవు. ఇది సత్యం. కనుక ప్రియులరా, మీకున్న సమస్యను ఏదైనా కావచ్చు, నీ ఒంటరిగా నీవు దాన్ని జయించలేవు. యేసుతోనే నీవు జయించగలుగుతావు. యేసుతోనే నీవు జ్ఞానం సంపాదిస్తుంది. యేసుతోనే నీ ఆత్మకు శాంతి వస్తుంది. అది చెప్పడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ విశ్వాస జీవితాన్ని బలపరచును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, వాక్యం విన్నటువంటి వారి జీవితంలో ఈ వాక్యమును వినటం మాత్రమే కాదు కానీ
దానిని అనుభవించి విశ్వాసముంచి దాని ప్రకారంగా జీవించటమే నీ ఆహారం తినటం, అలాగే పానీయం తినటం. అలాగా ఎవరైతే అనుభవిస్తారో జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను ఎదుర్కోగలుగుతారు, ఆనందంతో దాన్ని సాధించగలుగుతారు, పరిష్కరించగలుగుతారు అనే సత్యాన్ని ప్రకటించినందుకు స్తోత్రాలు. మేము ఎక్కడెక్కడ వారమైనప్పటికీ కూడా ఎవరెవరైతే ఈ సమస్యలు కలిగిన భౌతికమైన సమస్యలు, మానసికమైన సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, దానిని ప్రభు పరిష్కరించగలిగిన శక్తి అది నీ కుమారుడు యేసుక్రీస్తులోనే ఉంది. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా పరిష్కారం అవుతుంది కనుక అయ్యా, ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో నీ ఆత్మకార్యం జరిగించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. సువార్త చాటెదాం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదాం రమ్ము సోదరీ.